పక్క రాష్ట్రంకి వెళ్ళి వచ్చి 10 దినాలుండి ముచ్చట్లు చెప్తే నడుస్తుందా? ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంతమంది అభిమానులున్నా ఇల్లు ఇడుపు చూస్తారు పబ్లిక్. పక్క లోకల్ అన్నట్టు ఉంటేనే పాయరంగా ఆదరిస్తారు. సార్ ఇక్కడనే ఉంటాడు, మా మధ్యలోనే తిరుగుతుంటాడు అని అనుకుంటేనే ఓట్లేస్తారు. అందుకే ఎలక్షన్లలో నాన్ లోకల్ లీడర్ల కంటే లోకల్ లీడర్లకే పతరా ఎక్కువ ఉంటది. అందుకే ఇన్నొద్దులకు ఏపీలో నేను లోకల్ అనిపించుకునేందుకు ఓ ఇంటోడైండు పవనాలు దావత్ ఇచ్చిండట. పోయొద్దాం పర్రట్ల. పడరాని పార్టీలకు మైకు దొరికితే చాలు పవనాలు సారును టూరిస్టు అని ఆడిపోసుకుంటుంటారు. హైదరాబాదులు ఉంటాడు, అమాసకు పున్నానికి గాని ఒక్కసారన్నా వచ్చిపోడు. ఇక ఏపీలో ఏం రాజకీయం చేస్తాడు అని పొట్టు చాపిస్తుంటారు. అందుకే కావచ్చు పవనాలు పక్కా లోకల్, నేను లోకల్ అనిపించుకునే ఎగురం చేసిండు. అగ చూడర్రే, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గొల్లప్రోలులో ఓ ఇల్లు కొనుక్కొని ఇంటికి పోయిండు జనసేనాని. ఉగాది పండుగ నాడు ముహూర్తం మంచిగున్నదని చెప్పిర్రేమో అయ్యగారులు. అట్లిట్లా కొత్తింట్లే అడుగు పెట్టిండు. షామియానాలు సైడ్ వాళ్ళు గట్టి కొత్తింటి దావతు గట్టిగానే చేసినట్టున్నారు. తొలత కాకినాడకెళ్ళి పోటీ చేస్తాడు కావచ్చని అటు దిక్కో ఇల్లు కొనే వివరం చేసిండట పవనాలు. గా నడుమ గిలాస పార్టీ లీడర్లు ఇల్లు కొరకు గట్టిగానే ఎంకులాడిర్రు. అయితే ఇప్పుడు అటు తిరిగి పిఠాపురంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రచారం చేసేటప్పుడు చెప్పుకోనికే బలం ఉంటది అనుకున్నాడు కావచ్చు. గొల్లప్రోలు కాడ ఇల్లు తీసుకున్నాడు. ఇన్నొద్దులు యాన్నో ఉంటాడు, ఎప్పుడో ఓసారి వస్తాడు అనేటోళ్లకు పిఠాపురం కానీ మకాం పెట్టి సంసారం పెట్టి ఇక చూడరి ఇన్నే ఉంటున్నా అని చూపిస్తాడు కావచ్చు. ఇంకో దిక్కు ఇల్లు కట్టుకుంటే ఇంటోడవుతాడు గాని అప్పుడే ఊరోడు ఎట్లా అవుతాడు? ఊరికో ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, అట్లని లోకల్ అన్నట్టు మాట్లాడితే అవుతుందా అంటున్నారట పడరాని పార్టీ లీడర్లు. ఇల్లు కొన్న ఆయన ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉండి అక్కడి నుంచే రాజకీయం చేస్తే నమ్ముతామా అంటున్నారట. మరి ఏమవుతుందో ఎట్లయితుందో చూసుకుంటూ పోవాలి గాని ముందే పిఠాపురంలో ఓ ఇల్లు అయితే కొని పెట్టుకున్నాడు పవనాలు.